హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రతాప్. సో ఈరోజు మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ దాని ప్రీ హిస్టరీ ఏంటో చూద్దాం. అంటే ఇంగ్లీష్ అంటే గ్రామరు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సెంటెన్స్ ఇవన్నీ చెప్తారు. సో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇంగ్లీష్ అనేది ఎక్కడి నుంచి ఉద్భవించింది, అంటే దాని ఒరిజినేట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంగ్లీష్ అనే ఒక పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే ప్రిటైనింగ్ ఆఫ్ ఏంజల్స్ అన్నమాట. అంటే దేవతల్ని పూజించే, అంటే దేవతలకు సంబంధించిన ఒక వర్డే ఈ ఇంగ్లీష్ అన్నమాట. అసలు ఇంగ్లీష్ ఫస్ట్ మాట్లాడబడింది ఎక్కడంటే నార్త్ సీ జర్మనిక్. సో ఈ నార్త్ సీ జర్మనిక్ అనే దేశం, అంటే ఇది ఇప్పుడు కాదండి, ఇది వచ్చేసరికి ఇంగ్లీష్ స్టార్ట్ అయింది ఇప్పుడు అంటే 1066 to 1500 AD. సో ఈ ఇయర్లో ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అయింది. అంటే దీని ఒరిజినేట్, దీని స్టార్టింగ్ ప్లేస్ ఏంటంటే నార్త్ సీ జర్మనిక్ అనే ప్లేస్లో స్టార్ట్ అయిందని చెప్పుకుంటారు. సో ఇది ఏ తెగ మాట్లాడింది ఈ ఇంగ్లీష్ని ఫస్ట్ మొదటిగా అంటే ఆంగ్లో సాక్సాన్ ఇంగ్లాండ్. సో ఈ ఆంగ్లో సాక్సాన్ ఇంగ్లాండ్ అనే ఒక తెగ ఇది ఎక్కడ ఉంటుందంటే నార్త్ జర్మనిక్, అంటే జర్మనీ మరియు ఇంగ్లాండ్ మధ్యలో. సో ఈ తెగ అనేది ఉంటుంది అనమాట. సో వీళ్ళే ఫస్ట్ ఇంగ్లీష్ అనే పదాన్ని, అంటే ఇంగ్లీష్ భాషని వాడుకలోకి తెచ్చారు. సో ఇదండి ఇంగ్లీష్ గురించి. సో ఇంగ్లీష్ గురించి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మన ప్రపంచంలో నియర్లీ 67 కంట్రీస్ ఈ ఇంగ్లీష్ భాషని వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ గా ప్రకటించుకున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ప్రపంచంలోకి ఎక్కడికైనా మనం బతికేయచ్చు అనమాట. నెక్స్ట్ 27 కంట్రీస్ ఈ ఇంగ్లీష్ ని వాళ్ళ సెకండరీ లాంగ్వేజ్ గా యూజ్ చేస్తుంది. సో నియర్లీ 335 మిలియన్ పీపుల్ ఇంగ్లీష్ ని యూజ్ చేస్తారు. సో చూడండి ఇంగ్లీష్ అనేది అంత ప్రాముఖ్యతను కలిగి ఉంది ప్రపంచంలో. సో అందుకే మనకి కాంపిటేటివ్ లో కానీ సో దేనిలో అయినా సరే ఇంగ్లీష్ అనేది ప్రధానంగా తన పాత్రని వహించింది అనమాట. సో నియర్లీ 335 మిలియన్ పీపుల్స్ మాట్లాడతారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సో దీన్ని ఎన్ని కంట్రీస్ లో మాట్లాడతారు, అది అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, సో అసలు ఇంగ్లీష్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చూసాం కదా. ఇదండి ప్రీ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ ఇంగ్లీష్ లో మనం ఫస్ట్ టాపిక్ మాట్లాడుకునేటట్లయితే ఇంగ్లీష్ లో ఫస్ట్ టాపిక్ ఈస్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అంటే పదాల యొక్క సమూహం. ఏంటండి గ్రూప్ ఆఫ్ అంటే కొన్ని పదాల యొక్క సమూహాన్ని మనం సెంటెన్స్ గా ఫామ్ చేస్తాం. దీన్ని ఇంకో విధంగా చెప్పుకోవాలంటే యూనిట్ ఆఫ్ థాట్స్. యూనిట్ అంటే ఏంటండి ఒక సమూహము, ఆలోచన సమూహము. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నాకు తినాలని మనసులో ఉంది. సో అది ఎలా చెప్తాం బయటికి, నాకు ఆకలేస్తుంది తినాలని ఉంది. ఎలా చెప్పాము అంటే మన మనసులోని భావాన్ని బయటికి చెప్పడమే. ఎలా చెప్తామంటే ఒక వాక్యం రూపంలో చెప్తాం. సో దాన్నే సెంటెన్స్ అంటామండి. ఈ సెంటెన్స్ కి కొన్ని ఇంపార్టెంట్ కావాలి. సో అవేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ గ్రామర్. సో గ్రామర్ అంటే ఏంటంటే భాషా శాస్త్రం. భాషా శాస్త్రం.
సో చూడండి, ప్రతి దానికి శాస్త్రం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజనీతి శాస్త్రం తీసుకున్నాం, పౌర శాస్త్రం, పొలిటికల్ సైన్స్ ఉంది. సో శాస్త్రం అంటే ఏంటి? థియరిటికల్ గాను ప్రాక్టికల్ గాను ప్రూవ్ చేస్తే దాన్ని మనం సైన్స్ అంటాము, శాస్త్రము. సో అంటే ఏంటి? మనం రాతపూర్వకంగా చేస్తాము, అంటే ప్రాక్టికల్ గాను చేస్తాము. సో వాటిని మనం సైన్స్ అంటాము. అసలు ఈ శాస్త్రం అనేది ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మన పౌర శాస్త్రం తీసుకున్నాం, పాలిటీ. రాజ్యాంగం అనేది ఉంది. ప్రతి దేశానికి రాజ్యాంగం అనేది ఉంటుంది. ఈ రాజ్యాంగం ఎందుకు? నియమ నిబంధనల సంపుటి అంటారు ఈ రాజ్యాంగాన్ని. అంటే ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దేనికి? ఒక దేశానికి. అంటే ఆ దేశంలో గవర్నమెంట్ ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, ప్రజల పరిపాలన ఎలా ఉండాలని చెప్పడమే కదా మన రాజ్యాంగం చేసేది. సో రాజ్యాంగం ఏ విధంగా అయితే ఒక దేశాన్ని ముందుకు నడిపిస్తుందో, ఈ గ్రామర్ అనేది ఈ ఇంగ్లీష్ భాషని ముందుకు నడిపిస్తుంది అన్నమాట. సో అందుకే ఈ ఇంగ్లీష్ గ్రామర్ ని మనం ఎక్కువ యూజ్ చేస్తాము. సో గ్రామర్, స్టడీ ఆఫ్ గ్రామర్ ఏమంటామంటే, స్టడీ ఆఫ్ గ్రామర్ ని మనం సింటెక్స్ అంటామండి. సింటెక్స్ అంటే రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మనం ఇలా చెప్పుకున్నాం కదా, రాజ్యాంగం అంటే ఏంటి? నియమ నిబంధనల సంపుటి. సో అదే విధంగా ఈ గ్రామర్ కూడా అంతే, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు ప్రతి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి, ప్రతి ఒక్క దానికి. మన దేశానికి కూడా రాజ్యాంగం అనేది ఒక టర్మ్ అండ్ కండిషన్. సో ప్రజలు ఏ విధంగా మెలగాలి, అంటే దేశంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేది చెప్తుంది. సో ఇంకొకటి, ఈ గ్రామర్ అనేదాన్ని ఫస్ట్ ఎవరు యూజ్ చేయాలంటే గ్రీక్స్ అన్నమాట. సో గ్రీక్స్ మనకు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ యొక్క భాషను డెవలప్ చేసుకోవడానికి, అంటే లిటరేచర్ అనేది. సో గ్రీక్స్ వాళ్ళ యొక్క లిటరేచర్ ని డెవలప్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ వేని, మాకంటూ మా భాషకి ఒక పర్టికులర్ వే ఉండాలి అనుకొని వాళ్ళు ఈ గ్రామర్ ని ఫస్ట్ యూజ్ చేశారండి. సో ఈ గ్రామర్ అనేది ప్రతి తెలుగు భాషకు కూడా గ్రామర్ అనేది ఉంటుంది. మనకు తెలుసు కదా, వ్యాకరణాంశాలు అంటాము. సో అదే అన్నమాట గ్రామరు. సో ఇది గ్రామర్ కి సంబంధించి. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఎవరిని అంటారంటే లిండ్లే ముర్రే. సో ఈ లిండ్లే ముర్రే మొదటిగా లాయర్ వృత్తిని చేపట్టారు. కానీ తను డెవలప్ చేసిన ఇంగ్లీష్ పదాలకు గాను ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన కనిపెట్టడం జరిగింది. సో అందుకని చెప్పి ఈయన్నే ఫాదర్ ఆఫ్ గ్రామర్ గా చెప్పబడతారు. మనందరికి ఇంగ్లీష్ అనగానే, ఇంగ్లీష్ ఆథర్స్ అనగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? విలియం షేక్స్పియర్. సో ఇంగ్లీష్ తెలిసిన ప్రతి ఒక్కరికి షేక్స్పియర్ తెలియకుండా ఉంటాడు. సో ఆ షేక్స్పియర్ అంత పాపులర్ అవడానికి కారణం ఏంటంటే, ఆయన 1700 వర్డ్స్ ని నౌన్స్ ని ప్రొనౌన్స్ ని యాడ్జెక్టివ్స్ గాను వాటి రూపాలను మార్చి చూపిస్తాడు. సో అందుకే ఆయన, అంటే ఇంగ్లీష్ లో చాలా మంది ఆథర్స్ ఉన్నారు, చాలా పాపులర్. కానీ విలియం షేక్స్పియర్ ఒక్కడే చాలా ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే ఆయన ఇట్లాంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇంగ్లీష్ లో కొన్ని నూతన అధ్యయనాలు తెప్పించాడు. సో అందుకని చెప్పి విలియం షేక్స్పియర్ ఒక గొప్ప వ్యక్తిగా మాట్లాడుకుంటాం మనందరం. సో ఇంగ్లీష్ లో ఇంకా చూసుకున్నట్లయితే, ఇంగ్లీష్ లో దగ్గరగా 170,000 వర్డ్స్ ఉంటాయండి. సో దీనిలో ప్రతి ఒక్క మనిషి ప్రపంచంలో, అంటే ఒక సర్వే ప్రకారం 20,000 నుంచి 30,000 వర్డ్స్ ప్రతి ఒక్క మనిషి వాడతాడండి. ఒక సర్వే ప్రకారం ఇంగ్లీష్ వర్డ్స్ ప్రపంచంలో 20 నుంచి 30 పదాలు ప్రతి ఒక్క మనిషి వాడతారన్నమాట తన లైఫ్ స్పాన్ లో. సో గ్రామర్ గురించి బ్యాక్గ్రౌండ్ ఇది. సో సెంటెన్స్ అంటే ఏంటో చూసాం. ఫస్ట్ ఇంగ్లీష్, దాని తర్వాత సెంటెన్స్ గురించి చూసాము, తర్వాత గ్రామర్, తర్వాత ఇంకా డిస్కస్ చేసాము ముందు. సో ఈ సెంటెన్స్ లో చాలా రకాలు ఉన్నాయండి. సో ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఏంటో చూసాము, ఇంగ్లీష్ గురించి ప్రీ హిస్టరీ చూసాము. సో గ్రామర్ గురించి
దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసాము. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోకి వచ్చాము ఇప్పుడు. సో ఇంగ్లీష్లో ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటో చూసాం కదా. సో దానిలో సెంటెన్స్లో రకాలు ఉన్నాయండి. సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్ 4 types అన్నమాట. 4 types. సో సెంటెన్స్ అంటే ఏంటో చూసాం కదా, పదాల యొక్క సమూహం. దాన్ని 4 విధాలుగా చెప్పబడతాయి. ఫస్ట్ వన్ ఈజ్ assertive sentence. Next one is interrogative. Next one is imperative. Next one is exclamatory. సో ఫస్ట్ అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్ అంటే సమాధానం ఇవ్వడం. అంటే ఏదన్నా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పే వాక్యమే అసెర్టివ్ అన్నమాట. దీనికి ఇంకో పేరు వచ్చేసరికి డిక్లరేటివ్. సో డిక్లరేటివ్ అంటే ఏంటి? క్రికెట్ చూసుకున్నాం. క్రికెట్లో ఎంపైర్ ఏం చేస్తాడు? తన డిసిషన్ని డిక్లేర్ చేస్తాడు. డిసిషన్ డిక్లేర్ చేస్తారు కదా. అంటే ఏంటి? తన ఆన్సర్ని తెలపడం. డిక్లరేషన్ అంటాం మనం. సో డిక్లరేషన్ అంటే ఏంటి? ఒక ప్రశ్నకు గాను సమాధానం తెలపడాన్ని డిక్లరేషన్ అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మన సినిమాలో చూస్తుంటాం. ఇంటరాగేట్ చేసావా వాడిని. సో ఒక ఖైదీని ఏం చేస్తారు? పోలీసులు ఇంటరాగేటివ్ చేస్తారు. అంటే ప్రశ్నలు అడగడం. ఏంటంటే ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నలు అడగడం, క్వశ్చనింగ్ అన్నమాట. ఈ సెంటెన్స్ కి చివరన క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతాయండి. ఈ సెంటెన్స్ ని ఎలా గుర్తించాలంటే ద సెంటెన్స్ విచ్ ఆర్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మనందరికీ తెలుసు కదా. సో ఎట్లా ఉంటుంది క్వశ్చన్ మార్క్? సో దాన్ని మనం క్వశ్చనింగ్ అంటాము, క్వశ్చనింగ్ సెంటెన్స్ అంటాము. దీన్ని అఫీషియల్ గా క్వశ్చన్ ఎయిర్ అంటాము. క్వశ్చన్ ఎయిర్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. సో ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే WH వర్డ్స్ తెలుసు కదా. హూ, వాట్, వేర్, హౌ. సో ఇవన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ నథింగ్ బట్ ఆర్డరింగ్, కమాండ్, రిక్వెస్ట్. సో ఆర్డర్ చేస్తాం కదా. ప్లీజ్ క్లోజ్ ద డోర్. ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటే ఏంటి? రిక్వెస్టింగ్. అంటే దయచేసి డోర్ వేయండి, డోర్ తీయండి. సో దయచేసి అంటే ఏంటి? రిక్వెస్ట్ చేస్తాను. లేదు, మిలిటరీలో ఏం చేస్తారు? కమాండింగ్ అంటారు. కమాండింగ్ అంటే ఏంటి? ఆదేశించడం. కమాండింగ్ అన్న ఆర్డర్ అన్న సేమ్ సెన్స్ లో వస్తుంది. సో ఇట్లాంటి వాక్యాలన్నీ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ గా చెప్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థకాలు. ద సెంటెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ మార్క్. తెలుసు కదండి, దీన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాము. ఏ సెంటెన్స్ కి అయితే స్టార్టింగ్ లో ఒక వర్డ్ తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉంటుందో దాన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గా చెప్తాము. సో ఎక్స్క్లమేటరీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక అంటే ఎక్స్క్లమేటరీకి మీనింగ్ డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్ ఆర్ సారోనెస్. అంటే అప్పటికప్పుడు వెంటనే వచ్చే ఎక్స్ప్రెషన్స్ నే మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గా మాట్లాడుకుంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అలాస్ అంటే బాధాకరమైన విషయాలు, ఎవరైనా చనిపోయారు అనుకుంటే అలాస్ వాడతాం. లేదు, మన ఇండియా క్రికెట్ కప్ కొట్టింది, హుర్రే వి వాన్ ద మ్యాచ్ అంటే మనం గెలిచాం. అప్పటికప్పుడు వచ్చిన సడన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్ ఆర్ సారోనెస్ ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గా చెప్తాము. సో ఇవి సెంటెన్స్ లో రకాలండి ఇవి. నెక్స్ట్ సెంటెన్స్ కావాల్సినవి ఏంటి? సో ఫస్ట్ సెంటెన్స్ కావాల్సింది ఫస్ట్ పాయింట్ గ్రామర్. సో గ్రామర్ అంటే ఏంటో ఇందాక చెప్పుకున్నాము, ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్. సో సబ్జెక్ట్ అంటే ఏంటంటే కర్త. కర్త అంటే ఎవరండి? పని చేసే వ్యక్తిని మనం కర్త అంటాం. ధర్మకర్త, ఆలయకర్త అంటాం. అంటే ఆలయానికి సంబంధించిన
ప్రతి ఒక్క అఫేర్ ని మెయింటైన్ చేసే ఒక వ్యక్తినే ఆలయకర్త అంటాం కదా. సో ఇక్కడ కూడా ఒక సెంటెన్స్ లో కర్త అంటాడు ప్లస్ ప్రిడికేట్ అంటే కర్తను గురించి చెప్పేది. సో కర్తను గురించి తెలిపేది, కర్తను సబ్జెక్ట్ అంటే ఏంటండి కర్త, కర్తను గురించి చెప్పేది ఏంటంటే ప్రిడికేట్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూద్దాము. మనకి ఎప్పుడు కామన్ గా యూజ్ చేసే ఎగ్జాంపుల్ రాసుకున్నాము. రామ కిల్స్ రావణ. సో రామ అనేది కర్త అన్నమాట. సో రామ అనేది ఏంటంటే ఇక్కడ కర్త. రాముడు రావణుని చంపెను. సో రామ అనేది కర్త అయితే దాని గురించి చెప్తుంది చూసారా. రాముడు ఎవరిని చంపాడు. రాముడు ఎవరిని చంపాడు? రావణుని చంపాడు. సో ఈ సబ్జెక్ట్ ని ఫాలో అవుతూ వచ్చేదాన్ని మనం ప్రిడికేట్ గా చెప్పుకుంటాం. సో సెంటెన్స్ లో ఫస్ట్ గ్రామర్ గురించి ఇంట్రడక్షన్ చూసాము. నెక్స్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్రిడికేట్. కంపల్సరీగా సెంటెన్స్ లో ఈ సబ్జెక్ట్ ప్రిడికేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రేజ్ అండ్ క్లాజ్. ఫ్రేజ్ అండ్ క్లాజ్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేజ్ అంటే ఫస్ట్ ఏంటో చూద్దాం. సో ఇట్ మేక్ సెన్స్ బట్ ఇట్ డస్ నాట్ గివింగ్ ఫుల్ మీనింగ్ అనమాట. సో ఇదే చూద్దాం. రామ కిల్స్. సో ఇది ఫ్రేజ్ అవుతుంది. అంటే ఇది సెన్స్ చేస్తుంది కానీ కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుందా? రాముడు చంపాడు అంటే దేని చంపాడు? మనిషినా, కోడినా, ఏంటి అది తెలియదు కదా. సో అంటే ఇది మేక్ సెన్స్ బట్ నాట్ గివింగ్ ఫుల్ మీనింగ్ అనమాట. సో దాన్ని మనం ఫ్రేజ్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లాజ్. సో ఇదేంటంటే పెయిర్ ఆఫ్ వర్డ్స్ అనమాట. సో ఫ్రేజ్ క్లాజ్ కలిస్తేనే ఒక కంప్లీట్ సెంటెన్స్ అనేది వస్తుంది. సో రామ కిల్స్ రావణ. సో రావణ అనేది యాడ్ అయితేనే కదా దీనికి కంప్లీట్ మీనింగ్ అనేది వచ్చింది. సో అదే క్లాజ్ ఫ్రేజ్ గురించి. సో ఇదన్నమాట.